హాయ్ ఫ్రెండ్స్, అస్సలం అలైకుమ్. వెల్కమ్ అవర్ ఛానల్ నోషి వ్లాగ్స్. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ పెహలి సహారీ ముబారక్ అండి. సో ఈరోజు ఇఫ్తార్కి నేను కిరామిల్ చేస్తున్నాను. కిరామిల్ అంటే ఇదిగోండి ప్యాకెట్ అన్నమాట. ఈ ఒక్క ప్యాకెట్కి ఇది ఒక ప్యాకెట్ పాలు వేసుకోవాలండి. అట్లా 4 ప్యాకెట్లు అయితే 4 ప్యాకెట్ పాలు పోసి ఇట్లా స్టవ్ మీద పెట్టి మనకి ఇట్లా దోశ బ్యాటర్ లాగా ఇట్లా ఈ లెంత్లో రావాలండి. సో అలా వచ్చాక కొంచెం చల్లారాక దీంట్లో వేసి తల్లాజాల్లో పెట్టాలి. రేపు మా ఇంట్లో పార్టీ ఉంది. సో ఇది వచ్చి జెల్లీ అన్నమాట. ఇది కూడా చేసి చూపిస్తాను మీకు. ఇది ఫ్రెండ్స్, ఇందాక మా మామ వచ్చేసింది, అందుకని వీడియో కట్ చేశాను అన్నమాట. జెల్లీ అని చెప్పాను కదా, చేసేసానండి. మేడం వచ్చేసింది. సో ఇది వచ్చి రెడ్ జెల్లీ, ఇది వచ్చి గ్రీన్ అన్నమాట. హాట్ వాటర్ అండి, దీంట్లో వేసుకొని హాట్ వాటరు తర్వాత ఈ ఒక ప్యాకెట్ ఉంటుంది కదా, ఇది అండి, ఇది జెల్లీ, ఇది అన్నమాట. ఈ ఒక ప్యాకెట్కి 1 గ్లాస్ వాటర్ లెక్కన హాట్ వాటర్ అండి బాగా మరగబెట్టి వేయాలి. అట్లా బాగా కలబెట్టాక తర్వాత దీంట్లో వేసి మనం తల్లాజాల్లో పెట్టాలన్నమాట. సో అది అండి చూపిస్తున్నాను. మా మేడం వచ్చేసిందండి, అందుకని చూపించలేకపోయా. ఇదండి, నేను ఒకసారి చెప్పాను కదా పతాత కూర అంటే. సో ఇదండి పతాత కూర అంటే బోల్ అన్నమాట. ఇది వచ్చి ఉల్లగడ్డ ఉడకబెట్టి ఉప్పు వేసి ఉడకబెట్టి ఇట్లా బౌల్ లాగా చేసుకోవాలి. దీని లోపల ఏమంటే చికెను మెత్తటిగా ఉంటుంది కదా, చికెను, క్యారెట్, పూస, ఎర్రగడ్డ, తెల్లగడ్డ వేసి మొత్తము ఆయిల్లో బాగా ఫ్రై చేసి ఉప్పు, పసుపు పొడి, మిరియాల పొడి, ధనియాల పొడి, క్యారీ అంతే అండి వేసి కలిపేసి ఇది వేసి పెట్టేయాలి. దీంట్లో క్రీమ్ వేయాలన్నమాట. తర్వాత వచ్చి ఇది కూడా కూరగాయలేనండి. వంకాయ, క్యారెట్, పూస, ఎర్రగడ్డ, తెల్లగడ్డ వేసి దాంట్లో కూడా ఉప్పు, పసుపు యాజ్ యూజువల్ అయ్యే స్పైసీస్ అండి. సో ఇది వచ్చి వర్గా ఎనబ్ అన్నమాట. వర్గా ఎనబ్ అంటే సో ఇదండి, ఇదిగోండి ఉడకబెట్టాలి. ఇది కూడా వర్గా ఎనబ్ అంటే ద్రాక్ష ఆకుల్లో అది రైస్ పెట్టి, మసలి రైస్ పెట్టి, ఈ రెసిపీ మీకు ఇంకోసారి చూపిస్తానండి, ఇప్పుడు టైం కుదరదు. సో అదన్నమాట ఈరోజు మా ఇంట్లో ఇఫ్తారీ స్పెషల్. రేపు పార్టీ కోసం ఇదంతా ప్రిపేర్ చేసి ముందుగా ఫ్రిడ్జ్లో పెడుతున్నానండి. రేపంటే టైం కుదరదు మొత్తం చేయటానికి, అందుకని. సో ఇది మా బాబా ఇప్పుడు మటన్ తెస్తాడనమాట, దానికోసం ప్రిపేరు. సో తర్వాత వచ్చి ఇవి జెల్లీ అవి చేసాం కదా, ఇది వచ్చి ఇట్లా తల్లాజాలో పెట్టేశాను. సో అది ఆరెంజ్ జ్యూస్ అండి పిల్లలకి సాయంత్రము. సో అదన్నమాట. సో ఇదండి ఈరోజు నా వీడియో. సో నా వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. ప్లీజ్ లైక్ చేయండి, ఓకే. నా వీడియో చూసే వాళ్ళైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఓకే. బెల్ ఐకాన్ అలా టచ్ చేయండి, ఇలా నా వీడియోస్ వచ్చేస్తాయి మీకు. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అబ్బా, సపోర్ట్ చేయండి. ఉపవాసాలుండి ఇంత కష్టపడి వంటలు చేసి మన ఫ్యామిలీకి చూపిస్తున్నాము.